ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కాకినాడ స్మార్ట్ సిటీలో మెప్మా ఆధ్వర్యంలో జాబ్ మేళా. ఎంపికైన అభ్యర్థులకు ఆఫర్ లెటర్లను అందించిన సిటీ ఎమ్మెల్యే వనమాడి. ఓటరు జాబితాల ప్రత్యేక సంక్షిప్త సవరణకు సమాయత్తం కావాలి. అధికారులకు డిఆర్ఓ జె వెంకట్రావు ఆదేశాలు. లేబర్ కోడ్ల అమలును వ్యతిరేకిస్తూ కేంద్ర కార్మిక సంఘాల ధర్నా. కేంద్రం ఇచ్చిన ఆదేశాల పత్రాలను దగ్ధం చేసిన నాయకులు. కాకినాడ పరిశుభ్రత కోసం ప్రజల సహకారం అవసరం. కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్ సుధాకర్ పిలుపు. మెప్మా నిపుణ సంస్థల ఆధ్వర్యంలో కాకినాడ స్మార్ట్ సిటీలో నిర్వహించిన జాబ్ మేళాలో జిల్లాలోని 7 మున్సిపాలిటీల స్వయం సహాయక సంఘాల కుటుంబాలకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులు భారీగా పాల్గొన్నారు. ఈ జాబ్ లో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని ఎంపికైన అభ్యర్థులకు ఆఫర్ లెటర్లను అందజేశారు. ఫైనాన్స్, ఫార్మా, రిటైల్ వంటి రంగాల నుంచి 19 కంపెనీలు పాల్గొనగా 1732 మంది యువతీ యువకులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. అభ్యర్థులకు అక్కడికక్కడే ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు కంపెనీ ప్రతినిధులు అభ్యర్థులతో మాట్లాడి జాబ్ మేళా విజయవంతంగా నిర్వహించిన మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రియంవద సహా సిబ్బందిని అభినందించారు. ఎంపికైన అభ్యర్థులకు భారత్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ తదితర సంస్థల ఆఫర్ లెటర్లు అందజేశారు. కార్యక్రమంలో కార్పొరేషన్ సెక్రటరీ జి శ్రీలక్ష్మి, టీపీఓకే శైలజ, డీసీఓ ప్రసాద్, జిల్లా జీవనోపాధి అధికారి పి రవిశంకర్, సిటీ మిషన్ మేనేజర్ డి వెంకటరాజు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలో త్వరలో చేపట్టనున్న ఓటరు జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ సరకు సిద్ధంగా ఉండాలని జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్లో ఈఆర్ఓలు, ఏఆర్ఓలు, ఏఈఆర్ఓలు, ఎన్నికల తహసీల్దార్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ వెంకట్రావు మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు త్వరలో సర్ కార్యక్రమాన్ని జిల్లాలో చేపట్టనున్నట్లు తెలిపారు. దీనిలో 2002 నాటి ఓటరు జాబితా 2025 ఓటరు వివరాలతో సరిపోల్చాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే బిఎల్ఓల యాప్లకు ఎన్నికల కమిషన్ నుంచి 2 జాబితాలకు సంబంధించిన డేటాను పంపించడం జరిగిందన్నారు. దీనికి సంబంధించి మ్యాపింగ్ ప్రక్రియను త్వరలో పూర్తి చేయాలని ఆదేశించారు. సర్ షెడ్యూల్ వచ్చిన తర్వాత 45 రోజుల్లో ఎన్యూమరేషన్ పూర్తి చేయవలసి ఉంటుందన్నారు. ముందుగా కాకినాడ ఆర్డీఓ ఎస్ మల్లిబాబు సర్ ప్రాధాన్యత ఇంటింటికి వెళ్లి ఓటర్ జాబితా పరిశీలన, ఎన్యూమరేషన్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. సమావేశంలో పెద్దాపురం ఆర్డీఓ కె శ్రీరమణి, బీసీ కార్పొరేషన్ ఈడీ ఏ శ్రీనివాసరావు, హౌసింగ్ పీడీ ఎన్వివి సత్యనారాయణ, కాకినాడ నగరపాలక సంస్థ ఉప కమిషనర్ కె శ్రీనివాస్, కలెక్టరేట్ ఎన్నికల తహసీల్దార్ ఎం జగన్నాథం, తహసీల్దార్లు, కంప్యూటర్ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నవంబర్ 21 నుండి కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ల అమలును వ్యతిరేకిస్తూ కాకినాడ కలెక్టరేట్ వద్ద వామపక్ష నాయకులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో కాపీని దగ్ధం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మికులందరూ ఐక్యంగా బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై రాజకీయ పోరాటానికి సిద్ధపడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏపీఎంఎస్ఆర్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చివుకుల వెంకట్రావు, ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వరరావు, ఐఎన్టీయూసీ ఏపీఎన్ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ తాళూరి రాజు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, ఏఐసీసీటీయూ రాష్ట్ర కన్వీనర్ గొడుగు సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పెట్టుబడి
పెట్టుబడిదారుల సదస్సు నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం కార్మికుల సమస్యల ప్రస్తావన చేసే లేబర్ కాన్ఫరెన్స్ నిర్వహణ 2015 నుంచి మానేసి తన వర్గ స్వభావాన్ని చూపించుకుందన్నారు. గతంలో 100 మంది పనిచేసే పరిశ్రమల మూసివేతకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చట్టం స్థానంలో లేబర్ కోడ్లలో 300 మందిలో పనిచేసే పరిశ్రమలు ప్రభుత్వ అనుమతి లేకుండా లే ఆఫ్ లాకౌట్ చేసి కార్మికుల వేతన బేరసారాల సందర్భంగా పరిశ్రమ మూసివేసి కార్మికుల పోరాటాలను నీరుగార్చేందుకు సహకరిస్తాయని విమర్శించారు. ఈ 4 లేబర్ కోడ్లు కార్మికుల హక్కుల పాలిట ఉరితాడుగా మారతాయని, నయా బానిసలుగా మారకముందే కార్మికులందరూ ఐక్యంగా బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై రాజకీయ పోరాటానికి సిద్ధపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చిక్కల రాజ్ కుమార్, కోశాధికారి మల్కారమణ, వర్కింగ్ కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ, టి రాజా, అజయ్ కుమార్, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకురాలు భారతి, ఏపీఎంఎస్ఆర్యు నాయకులు అప్పారావు, వర్మ, నరేష్, చరణ్, మహేష్, శివ, జీజీహెచ్ శానిటేషన్ రవి, దుర్గమ్మ, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అప్పారెడ్డి, ఐఎఫ్టియు నాయకులు గుబ్బల ఆదినారాయణ, ఆర్ రాఘవులు, పి సత్యనారాయణ, శ్రీనివాస్, వినోద్, వీరబాబు, ఐఎన్టీయూసీ నాయకులు వివి రమణ, సాయి గణేష్, ఏఐఎఫ్టియు నాయకులు మడికి సత్యం, ఏఐటీయూసీ నాయకులు కెవి రామయ్య, ఎన్ అనిల్ కుమార్, అప్పారావు, బాలకృష్ణ, గురుమూర్తి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. యావత్తు కేంద్ర కార్మిక సంఘాలు ఇండియాలో కూడా మరి భారీ ఎత్తున ఈరోజు జరుగుతుంది. దానికి మద్దతుగా కూడా ఇలా కాకినాడ కాంగ్రెస్ పార్టీ, అలాగే మా వాళ్ళు కూడా, అలాగే ఐఎన్టీసీ కార్మికులు కూడా ఈవేళ మరి పూర్తి మద్దతు పొందుతున్నారు. ఈ రద్దు వేయేంత వరకు కూడా కేంద్ర కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా సమ్మెలు సత్యాగ్రహాలు చేయడం తప్పదని మోడీకి హెచ్చరిస్తున్నాం. అలాగే మరి ఈరోజు 8 గంటల డ్యూటీ అన్నారు. బ్రిటిష్ టైంలో కూడా 1986లో బ్రిటిష్ ప్రపంచవ్యాప్తంగా ఉద్యమాలు చేసి మరి 8 గంటలు సాధించుకుంటే దాన్ని రద్దు చేస్తూ ఈవేళ 12 గంటలు చేయడం జరిగింది. ఇది చాలా తిరస్కరించారు కార్మికులంతా కలిపి. అలాగే దేశవ్యాప్తంగా కూడా ఇది మరి వెల్లువెత్తిన ఈవేళ కార్మిక సంఘాలన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చాయి. దీన్ని మరి ఆలోచన చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ చలో నా పేరు తాళ్ళూరు రాజు నిరసనకు పిలుపునివ్వడం జరిగింది. పైగా ఆ రోజు భారత రాజ్యాంగం ఇంప్లిమెంటేషన్ అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని కూడా అమల్లోకి వచ్చింది. అంటే ఇది నవంబర్ 26వ తారీఖు రాకముందే నిన్న నవంబర్ 21వ తేదీన కార్మికులకు వ్యతిరేకంగా ఈ మోడీ నల్ల చట్టాలను మేము రద్దు చేయాలని ఆందోళన చేస్తూ ఉంటే ఆ నల్ల చట్టాలు అంటే కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ని నిన్న అమల్లోకి తీసుకురావడం చాలా దుర్మార్గం. అంటే కార్మిక వ్యతిరేక కార్యాచరణ చేస్తూ ఉన్నారు. ఎవరి కోసం చేస్తున్నారు, ఎవరి ప్రయోజనాల కోసం చేస్తున్నారంటే బడా కార్పొరేటర్లకు, కార్పొరేట్వేత్తలకు, పారిశ్రామికవేత్తలకి, అదాని అమ్మాలికి కార్మికుల యొక్క శ్రమను దోచిపెట్టేందుకే ఈ 4 లేబర్ కోడ్స్ని అమలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కార్మికులు చూస్తూ ఉన్నారు. మోడీ ఖబర్దార్, మోడీ కార్మిక రంగంలో నువ్వు ఏ విధంగా ఉన్నావు, నువ్వు ముడుచుకుని పోతావు అని చెప్పేసి చెప్తా ఉన్నావు. నువ్వెంత బూటకవు, నువ్వెంత ప్రజా వ్యతిరేకవు, నువ్వెంత కార్మిక వ్యతిరేకవు నువ్వు నిరూపించుకున్నావు. కాబట్టి తక్షణం ఈ లేబర్ కోడ్లు రద్దు చేసి 29 కార్మిక చట్టాలని అమల్లోకి తీసుకురావాలని చెప్తా ఉన్నావు. దెయ్యాలు వేదాలు వల్లించిన సందంగా నువ్వు ఈరోజు ఈ కార్మిక చట్టాలు కార్మికులకు ఉపయోగం అని చెప్తా ఉన్నావు. కార్మికులకు ఏమిటి ఉపయోగం? 8 గంటలు 12 గంటలు చేయడమా? నువ్వు 12 గంటలు చేయడానికి ఈ లేబర్ కోడ్స్లో చేర్చావు. అంతేకాకుండా కార్మికులు సమ్మె చేసే హక్కుని నువ్వు నియంత్రిస్తూ ఉన్నావు. కార్మికులు సంఘం పెట్టుకునే హక్కుని నువ్వు నియంత్రిస్తూ ఉన్నావు. కార్మికులు కనీస వేతనం చేసే హక్కుని నువ్వు నియంత్రిస్తున్నావు. కార్మికులు ఉద్యోగ భద్రత, ఉపాధి భద్రత కోసం పోరాడే హక్కును కూడా ఈ లేబర్ కోడ్ల ద్వారా నువ్వు రద్దు చేస్తున్నావు. నువ్వు చాలా కార్మిక వ్యతిరేక విధానాలతో ముందుకు పోతా ఉన్నావు. ఖబర్దార్ మోడీ, నీ విధానాలు మార్చుకో. నువ్వు ఈ విధానం మార్చే వరకు కూడా, ఈ లేబర్ కోడ్లు రద్దే వరకు కూడా కార్మిక పోరాటాలు. ఈరోజు కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా మోడీకి కూడా చెప్తా ఉన్నాం, మీ ఆర్ఎస్ఎస్ బినామీ అదానీ కంపెనీ ఏదైతే ఉందో దాంతో ఉన్నటువంటి అంబానీ లాంటి, జిందాల్ లాంటి కంపెనీలు సపోర్ట్గా కార్మిక చట్టాన్ని రద్దు చేస్తూ ఉన్నారు. మోడీ విదేశాల పర్యటన ఏదైతే ఉందో అదానీ బిజినెస్ నిమిత్తం చర్చలకు వెళ్తున్నాడు తప్ప దేశ ప్రయోజనాలు కాదు. ఇటువంటి పరిస్థితుల్లో కార్మికుల మనోభావాలని, భారతదేశ ప్రజాస్వామ్యాన్ని, భారతదేశ రాజ్యాంగాన్ని కూడా నువ్వు ఛాలెంజ్ చేసి, అవహేళన చేసి, భారతదేశ సమస్యలు పట్టించుకోకుండా అదానీ అంబానీ లాంటి కార్పొరేట్ అనుకూల విధానాలని మీరు అమలు చేస్తూ ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా మేము అందరం వ్యతిరేకిస్తూ ఉన్నాం. నీ నిర్ణయం మార్చుకోకపోతే భవిష్యత్తులో ప్రజా ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుందని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. నా పేరు గొడుగు సత్యనారాయణ, ఏఐసిసిటియు రాష్ట్ర నాయకుడు.
కాకినాడ నగరాన్ని శుభ్రంగా ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు తడి పొడి చెత్తను వేర్వేరుగా అందజేసి సహకరించాలని నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ కేటీ సుధాకర్ పిలుపునిచ్చారు. శనివారం ఆయన నగరంలోని పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. పర్యటనలో భాగంగా పర్లోపేటలో గల సాగర్ ఇరిగేషన్ ప్లాంట్ను, అనంతరం డంపింగ్ యార్డ్ను కమిషనర్ సందర్శించారు. అక్కడ ఉత్పత్తి అవుతున్న సేంద్రియ ఎరువును త్వరితగతిన తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఎరువు తరలింపు వేగం పెరిగితే కొత్త చెత్తను డంప్ చేసేందుకు యార్డులో తగిన స్థలం లభిస్తుందని ఆయన తెలిపారు. అలాగే సంజయ్ నగర్ నుంచి పాత పోర్ట్ రైల్వే స్టేషన్ వరకు రహదారి నిర్మాణం మరో వారం రోజుల్లో ప్రారంభం కానుండడంతో చెత్త డంపింగ్ కోసం ప్రత్యామ్నాయ ప్రదేశాలను అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం రాజా ట్యాంక్ సమీపంలోని అన్న క్యాంటీన్ను ఇన్ఛార్జ్ కమిషనర్ పరిశీలించారు. 5 రూపాయలకు అందిస్తున్న అల్పాహార ప్రమాణాలు సరిగ్గా పాటించకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ప్రజలకు ఆహారం అందించాలంటూ సిబ్బందికి కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఈ పర్యటనలో శానిటేషన్ సూపర్వైజర్ రాంబాబు, డిఈ ఆదినారాయణ తదితర అధికారులు పాల్గొన్నారు. సాగ్రిగేట్ చేసి వాటిని సక్రమమైన రీతిలో మనం డిస్పోజ్ చేసే క్రమంలో ఇక్కడ ఒక 2 సెంటర్స్ రన్ అవుతూ ఉన్నాయి. ఈ 2 కూడా ఇన్స్పోజ్ చేయడం జరిగింది. దీంట్లో కొన్ని మిషన్స్ రిపేర్ వల్ల తాత్కాలికంగా నిలుపుదల చేశారు. ఇప్పుడు ఆ మిషన్స్ కూడా 4 రోజుల్లో ఇది రిపేర్ చేసేసి మనం ఈ యొక్క ఘన తర్వాత వ్యర్థాల ఈ యొక్క సపరేషన్ అనేది మనం చేయటం, తర్వాత జీరో వేస్ట్లోకి మనం వెళ్ళటానికి చర్యలు తీసుకోవటానికి ప్రాతిపదికన ఈ ఉద్యోగ ప్రాతిపదికన ఇది చేయడానికి ప్లాన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు మన సిటీలో తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా ఇవ్వమని చెప్పేసి కోరటం జరుగుతుంది. అయితే ప్రీవియస్గా మన సిటీ ప్రజలకు ఇది అలవాటే కానీ ఈ మధ్య అలవాటు తప్పింది. కాబట్టి దయచేసి కాకినాడ సిటీ ప్రజలను కోరేది ఏంటంటే, మీ దగ్గర ఉన్నటువంటి ఈ చెత్తని 2 విధాలుగా తడి చెత్త పొడి చెత్తగా వేరు చేసి మన వెహికల్స్కి కనుక ఇచ్చినట్లయితే మనము ఈ తడి చెత్త పొడి చెత్తను సపరేట్గా మనం జీరో వేస్ట్ కింద ట్రీట్మెంట్ చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని మీడియా పరిశ్రమ తెలియజేస్తున్నాము. దయచేసి ఎందుకంటే ఇది మన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారి ఆదేశాల మేరకు మనం ఎక్కడ కూడా ఆ చెత్తను సరైన రీతిలో పరిష్కరించాలి. జీరో వేస్ట్ అనేది మనం పోలీస్ స్టేషన్లకు వచ్చే ప్రజా ఫిర్యాదులను తక్షణం పరిష్కరించేందుకు స్టేషన్ హౌస్ ఆఫీసర్లు కృషి చేయాలని కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పిలుపునిచ్చారు. కాకినాడలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు, రిసెప్షన్, లాకప్, మెన్ బ్యారక్, టెక్నికల్ రూమ్ పరిసరాలను పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి వారి విధులకు సంబంధించి పలు సూచనలు చేశారు. అలాగే వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సిఐఎస్ఐలకు పలు సూచనలు చేశారు. ఎల్లవేళ్ల ఫిర్యాదులు స్వీకరించడం, బాధితుల ఫిర్యాదుపై సత్వరం స్పందించి సేవలు అందించాలని సూచించారు. కాలనీలలో నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు అమర్చే విధంగా ప్రజలను చైతన్యపరచాలన్నారు. సాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. యాన్యువల్ ఇన్స్పెక్షన్లో భాగంగా ఇవాళ కాకినాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న పెండింగ్ ఫైల్స్ కానీ అట్లనే స్టేషన్ రికార్డ్స్ ఏమేమి మెయింటైన్ చేయాలో అవన్నీ అప్ టు డేట్ మెయింటైన్ చేస్తున్నారా లేదా, యూఐ కేసెస్ ఇవంతా రివ్యూ చేయడం జరిగింది. ఇక్కడ జనరల్ క్రైమ్ అంతా కంట్రోల్లోనే ఉంది. కొంత ప్రాపర్టీ అఫెన్సెస్ డిటెక్షన్ అండ్ రికవరీలో ఇంప్రూవ్మెంట్ చూపించాలని ఇండికేట్ చేయడం జరిగింది ఎస్హెచ్ఓ గారికి. అట్లనే సిబ్బందితో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో కనుక్కొని అవన్నీ రిడ్రెస్ చేయడానికి అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. అట్లనే మహిళా పోలీస్తో కూడా ఇంటరాక్ట్ అయ్యి క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ తగ్గేలాగా, అట్లనే పిల్లలకి మైనర్ గర్ల్స్ పాక్సో కేసెస్ బారిన పడకుండా వాళ్ళకి గుడ్ టచ్, బ్యాడ్ టచ్, అలానే వివిధ రకాలైన పాక్సో రిలేటెడ్ అఫెన్సెస్ గురించి అవగాహన కల్పించడానికి ఇంకా బెటర్ వర్క్ చేయాలని మహిళా శక్తి టీమ్స్ ఉన్నాయి మన దగ్గర. ఆ టీమ్స్తో కోఆర్డినేట్ చేసుకొని గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇట్లాంటి అఫెన్సెస్ జరగకుండా మైనర్ బాలికలకి మరింత అవగాహన కల్పించాలి. జనసేన పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు పార్టీ తగిన గుర్తింపును తప్పకుండా ఇస్తుందని నూతనంగా వేయనున్న కమిటీల నివేదికను పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ కు త్వరలోనే అందజేస్తామని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. పిఠాపురం పట్టణం బైపాస్ రోడ్లో గల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో జనసేన పార్టీ పిఠాపురం పట్టణ కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఆ పార్టీ పిఠాపురం నియోజకవర్గ 5-మ్యాన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా 5-మ్యాన్ కమిటీ సభ్యులని ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు
తుమ్మల బాబు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ఓదూరి కిషోర్, డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ ఈ సమావేశాన్ని నిర్వహించారు. జనసేన పార్టీ కార్యకర్తల నుండి అభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్భంగా కొత్తపల్లి మండలం పాత ఇసుకపల్లి గ్రామంలో వైసీపీకి చెందిన సుమారు 100 మంది కార్యకర్తలు జనసేన పార్టీలోకి చేరారు. వీరికి 5 మ్యాన్ కమిటీ సభ్యులు జనసేన పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. అంటే వాళ్ళ కష్టపడ్డది లేకపోతే ఎలాగా వాళ్ళు పనిచేద్దాం అనుకుంటున్నారు, ఏదైనా పోటీ చేసే ఉద్దేశం ఉందా, మీకు ఏమైనా ఇబ్బంది ఉందా, మీ గ్రామంలో ఏమైనా అభివృద్ధి చేయాలా అనే ప్రతి ఒక్కటి కూడా గ్రామం నుంచి ప్రతి ఒక్క కార్యకర్త దగ్గర నుంచి తీసుకుని వాళ్ళ నెంబర్స్తో సహా వాళ్ళకు ఉన్న ఒక గ్రోత్ ఏం కావాలి, ఎలా ఉండాలి అనే దాన్ని వాళ్ళ అభిప్రాయాలను కూడా సేకరించి మొత్తం ఈ రోజుతో పిఠాపురం రూరల్ మండల్, అలాగే గొల్లపురాల రూరల్ మండలం, ఉప్పాడ కొత్తపల్లి మండలం, గొల్లపురాల టౌన్ అండ్ పిఠాపురం టౌన్ ఈ రోజు ఆఖరి రోజుతో మొత్తం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త నెంబర్ని స్వీకరించి ఎవరైనా ఈ కమిటీలో పాల్గొనడానికి మిస్ అయినా సరే వాళ్ళ నెంబర్లు కూడా పంపించమన్నాను. సో వాళ్ళ నెంబర్లు కూడా సేకరించడం జరిగింది. ఏ కమ్యూనికేషన్ అయినా సరే, పార్టీ నుంచి వచ్చే ఏ కమ్యూనికేషన్ అయినా సరే ప్రతి ఒక్క కార్యకర్తకి వెళ్ళి చేరాలన్నది అధినేత పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం. అండ్ ప్రతి ఒక్కరిని కూడా ఆన్ ఫింగర్ టిప్స్ ఆయన కాంటాక్ట్ నెంబర్ లో ఉండేలాగా ప్రతి ఒక్కరి కాంటాక్ట్ నెంబర్ ని తీసుకోవడం జరిగింది. వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకుని ఆయన దగ్గర ఉంచుకోవడం జరుగుతుంది. సో ఈ రోజుతో ఈ ఏర్పాటు చేసిన కమిటీ, ఈ కొత్త అంటే ఈ కలెక్షన్ ఏర్పాటు చేసిన కమిటీ అంతా కూడా మొత్తం పూర్తి అయిపోయింది. సో త్వరలోనే మొత్తం ఈ తీసుకున్న డేటాను అంతా కూడా మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి నేను మొత్తం మా కమిటీ సభ్యులందరం కూడా వెళ్ళి ఇవ్వటం జరుగుతుంది. సో రానున్న రోజుల్లో ఈ ప్రతి ఒక్క కార్యకర్తని ఎలాగా బలపరిచేలాగా, మీన్స్ పార్టీకి ఎలాగా వర్క్ చేసేలాగా, లేకపోతే స్థానిక ఎన్నికల్లో ఎలాగా అకామిడేట్ చేసే విధంగా, నామినేటెడ్ పోస్టులు వస్తే ఎలా ఇచ్చే విధంగా, ఎవరి రికమెండేషన్స్ లేకుండా ప్రతి ఒక్క కష్టపడ్డ కార్యకర్తని ఆయనే గుర్తించి ప్రతి ఒక్కరికి లబ్ధి చెందేలాగా ఈ కమిటీ ఏర్పాటు చేయడం అండ్ దీనికి ముగించడం కూడా జరిగింది. సో ఇందులో మా బాబు గారు కానివ్వండి, లేకపోతే దొరబాబు గారు కానివ్వండి, కిషోర్, డాక్టర్ గారు అందరూ కూడా చాలా చక్కగా ప్రతి ఒక్కరితోని మాట్లాడి వాళ్ళని కూడా మాట్లాడించి ఈ రోజుతో ఇది ఫినిష్ అయింది. సో త్వరలోనే పట్టుకెళ్లి మదనాయకుడు పవన్ కళ్యాణ్ క్రమశిక్షణతో కెరియర్ ఏర్పరచుకునేందుకు ఎన్సీసీ ఎంతగానో ఉపయోగపడుతుందని ఎన్సీసీ గ్రూప్ కమాండర్ కల్నల్ రితిన్ మోహన్ అగర్వాల్ తెలిపారు. కాకినాడ ఎన్సీసీ ప్రధాన కార్యాలయంలో ఎన్సీసీ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రమశిక్షణతో ఉత్తమ కెరియర్ను ఏర్పరచుకునేందుకు ఎన్సీసీ తోడ్పడుతుందని ఆయన తెలిపారు. తుఫాను, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సామాజిక బాధ్యతగా క్యాడెట్లు సహాయక చర్యల్లో పాల్గొనడం జరుగుతుందన్నారు. దేశభక్తి, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవడానికి విద్యార్థి దశలో ఎన్సీసీ ఎంతో ఉపయుక్తమన్నారు. We also have camps like national level camp, that is spatial national integration, which showcase where we took an opportunity. We got an opportunity to showcase the complete culture of our state. On this day, I'm very grateful to the state machinery, whether it is the DC, the police, which have supported us in conducting any activity at any time when we have requested. We are also very grateful to the education, the Secretary to Education, Secretary to Higher Education, Mr. S. Konda Shashidhar, where he has supported wholeheartedly in various, whenever we have faced the problem in conducting, whether it is camps or any social activities. I am also feel very proud that this is the first time that our cadets from our group have been 46 cadets have been selected from our group. That is the highest as of date in last 5 to 6 years. This has been possible because of the dedicated training by the PI staff, by the ANOs, and cadets themselves coming volunteering to participate in various activities. I am sure in coming years the number of cadets participating in RDC will increase manifold. Our cadets has won many medals, whether it is Thal Sena, Nau Sena or Vayu Sena. All credit goes to the cadets, COs and the institution. In the end, I would like to thank everyone for joining us to celebrate this
to celebrate the NCC Day. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుల్లా పనిచేయాలని కూటమి ప్రభుత్వం కుయుక్తులను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు పిలుపునిచ్చారు. ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా కార్యదర్శిగా నియమితులైన త్రిమూర్తుల రాజు, కాకినాడ రూరల్ నియోజకవర్గం పెన్షనల్ అధ్యక్షులుగా నియమితులైన దౌలూరి వెంకటరమణ, కాకినాడ రూరల్ మండల సోషల్ మీడియా అధ్యక్షులుగా నియమితులైన కోడి నాగబాబులు శనివారం మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా పార్టీ పదవులు పొందిన వీరిని మాజీ మంత్రి కురసాల కన్నబాబు శాలువాలతో సత్కరించి అభినందించారు. అనంతరం తమను గుర్తించి తమకి పదవులు అందజేసిన మాజీ మంత్రి కురసాల కన్నబాబు వారు కృతజ్ఞతలు అందజేశారు. మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుల్లా పనిచేయాలని, కూటమి ప్రభుత్వం కుయుక్తులను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గోపిశెట్టి బాబ్జీ, స్టేట్ ఎస్ఏ కరీం బాషా, వైసీపీ సీనియర్ నాయకులు కర్రి చక్రధర్, వీధి విజయసారథి, మోకా కృష్ణంరాజు, కొప్పిశెట్టి శివ, ఉబా శ్రీను, బొడ్డు శ్రీను, ముంజరప్పు సూర్యకిరణ్, నల్లా రాణి భువనేశ్వరి, పెదపూడి సతీష్, ధరణికోట అభిషేక్ రెడ్డి, పోతుల అప్పారావు, జాగరపు చంద్రరావు, నావాడి సత్యనారాయణ, రాజు, కొల్లుబైన భవానీ, సాదే విష్ణుప్రసన్న, వైఎస్ఆర్ రాజు, మాతా వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు పక్షానికి ప్రజలు వెళ్ళిన పరిస్థితి కనిపించింది. అయినప్పటికీ ఎక్కడ ఒక్క అడుగు వెనక్కి వేయకుండా, ధైర్యం సడలిపోకుండా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము అందరం పనిచేస్తున్నాము. ఇప్పుడు ఈ కాలేజీలు ప్రైవేటీకరణ, మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు అంటే 17 ప్రభుత్వ పెద్ద ఆసుపత్రులు, దానికి అనుగుణంగా మెడికల్ కాలేజీలు నిర్మాణాన్ని ఒక చారిత్రాత్మకంగా జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు. దాంట్లో 5 కంప్లీట్ అయ్యి క్లాసులు మొదలైనవి, మరో 2 క్లాసులు మొదలయ్యే పరిస్థితుల్లో ఉన్న సమయంలో ప్రభుత్వం మారింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తాం, మేము ప్రభుత్వం నడపదు, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తాం, 66 సంవత్సరాలు లీజుకి ఇచ్చేస్తామని చెప్పి మొదలుపెట్టారు. దాంతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మాణం చేసి ఇవాళ ప్రజల్లోకి వచ్చి 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా విపరీతమైన రెస్పాన్స్ వచ్చి మీరు రండి మేము మద్దతు ఇస్తామని చెప్పి చెప్తున్నారు. అది మామూలు సాధారణ స్థానిక గ్రామాల్లో దగ్గర నుంచి ఈ నగరాల్లో ఉన్న పెద్దల వరకు అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అలాంటి ఉద్యమం ఇవాళ జరుగుతుంది రాష్ట్రంలో. అయినా సరే చంద్రబాబు కళ్ళు తెరవట్లేదు. మేము చెప్తున్నాం ఇది మంచి పద్ధతి కాదు, భావితరాల కోసం ఒక కస్టోడియన్గా ఉండాల్సిన ప్రభుత్వం ఈ విధంగా చేయకూడదు అని. అయినప్పటికీ ఆయన పెడచెవిని పెడుతుంటే ఈ 1 కోటి సంతకాలతో రేపు జగన్మోహన్ రెడ్డి గారు త్వరలోనే గవర్నర్ గారు అపాయింట్మెంట్ తీసుకుని కలవబోతున్నారు. నియోజకవర్గాల స్థాయిలో 5వ తేదీతో ఈ 1 కోటి సంతకాల కార్యక్రమం పూర్తవుతుంది. ఆ తర్వాత జిల్లా నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఎప్పుడు గవర్నర్ గారు అపాయింట్మెంట్ ఉంటే అప్పుడు దాన్ని బట్టి ఇక్కడి నుంచి అన్నింటినీ కూడా తరలిస్తాము. వారి నాయకత్వంలో, మా గౌరవ పార్టీ అధ్యక్షుల నాయకత్వంలో అవన్నీ కూడా గవర్నర్ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఇంత మంచి కార్యక్రమానికి మద్దతు ఇస్తున్న అందరికీ శుభాకాంక్షలు చెప్తూ, కృతజ్ఞతలు చెప్తూ, ఇవాళ మా పార్టీలో నాయకత్వాన్ని అందిపుచ్చుకోవడానికి వివిధ కమిటీల వివిధ హోదాలో నియమితులైన అందరూ కూడా చాలా గట్టిగా ఈ పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి పనిచేస్తాం. క్రమశిక్షణతో అదేవిధంగా కాకినాడ కాలేజీల్లో వైస్ ప్రెసిడెంట్గాను చేసి కొన్ని పురోగతికి ముఖ్య కారకులైన నా స్నేహితులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నేను నిన్న ఈ డిస్ట్రిక్ట్ సెక్రటరీ వచ్చిందని చెప్పగానే నా గురించి ఇంత ఉత్సాహంగా నా బంధువర్గం కానివ్వండి, నా స్నేహితులు కానివ్వండి, అందరూ కూడా నాతోటి ఇంతమంది రావడానికి మీ అందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ పార్టీ గురించి ఇదివరకు చంద్రశేఖర్ రెడ్డి గారు మా ఫ్రెండ్ అవటం వల్ల ఆయనతోటి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే కన్నబాబు గారితో కూడా మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇప్పుడు డైరెక్ట్గా ప్రత్యక్షంగా ఆయనతోటి కన్నబాబు గారితో తిరిగే పరిస్థితి మాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆయన గురించి మాకు ఫస్ట్ నుంచి తెలుసు. కాకినాడ ఆయన వచ్చిన కాడి నుంచి కూడా, ఎలక్షన్లో నుంచిన కాడి నుంచి కూడా మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తూ ఈ
ఈ సెక్రటరీ డిస్ట్రిక్ట్ సెక్రటరీ రావడానికి ముఖ్య కారకులు మన కన్నబాబు గారు. ఎందుకంటే నాకు వద్దు సార్, ఎందుకు సార్ నేను ఏదో ఇలా మీ వెనకాల ఉండి ఉంటానంటే అలా కాదు. మీలాంటి అందరూ కూడా, మీలాంటి వారందరూ కూడా అందరూ వెనకుంటే అది మంచి పద్ధతి కాదు. మీరందరూ కూడా ముందుకు వచ్చి ముందు నడిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి 2029 ఎలక్షన్లో మనం ముఖ్యమంత్రిగా చెయ్యాలని ఆయన సంకల్పంతో ముందుకు వస్తున్నారు. ఆయన వెనకే మేము ఉండి ముందు నడుస్తామని మీ అందరి సమస్యలో ప్రామిస్ చేస్తూ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. మన కురసాల కన్నబాబు గారు, మాజీ మంత్రివర్యులైన శ్రీ కురసాల కన్నబాబు గారు, నేను ఉద్యోగం చేసేటప్పుడు కూడా ఎప్పుడు నాకు అండగా ఉండి ఏమైనా ఎటువంటి చెడ్డ రాకుండా నాకు చూడు, అంతే నేను నీ నుంచి కోరేది ఏమీ లేదని చెప్పడం, ప్రతి క్షణం ఏ చిన్న సమస్య వచ్చినా ఆయన నన్ను కూడా చూసుకోవడం. కాబట్టి నేను 2 పంచాయతీలు చేయగలిగానంటే కేవలం సార్ నా వెనకాల ఉండబట్టే. నేను ఏ తప్పు చేయకుండా ఉండాలని ఒకటి చెప్పే తప్పని ఎటువంటిది నాకు ఆంక్షలు కానీ ఇలా చేయాలి అప్లికేషన్స్ కానీ నా సర్వీసులు ఎప్పుడు చేయలేదు. తదుపరి కూడా ఇప్పుడు రిటైర్ ఎంప్లాయీస్ విభాగానికి నియోజకవర్గానికి అధ్యక్షుడిగా ఇంత పెద్ద పదవి ఇస్తారని కూడా నేను ఊహించలేదు. ముఖ్యంగా ఏంటంటే నాకు బాబ్జీ గారు పవ్వాడ ప్రెసిడెంట్ గారైన బాబ్జీ గారు, గోపిశెట్టి బాబ్జీ గారు, ఆయన నన్ను సార్ దగ్గర తీసుకొచ్చి సార్కి పరిచయం చేసి, నా చిన్నప్పుడు ఫ్రెండ్ అండి, నాకు ఇండి మీకు కూడా ఉంచుకోండి, మంచి ప్లేస్ ఇవ్వటండి అని చెప్పేసి చెప్పడంతో సార్ ఇవ్వటం, అప్పటి నుంచి సార్ నేను అలాగే కట్టుబడి ఉండటం, ప్రతి క్షణం ఆయన ఏమి ఇచ్చినా అది తూచ తప్పకుండా పనిచేయడం తప్పించి. కానీ ఇంకో విషయం ఏంటంటే ఎటువంటి స్వార్థం లేకుండా నాకు ఉద్యోగం చేసేటప్పుడు అలాగే చేసి పెట్టారు. ఇప్పుడు కూడా నేను ఊహించిన రీతిగా ఒక పెద్ద ఉన్నతమైన స్థానం ఇచ్చారు. ఆయన రుణం నా జీవితంలో ఎప్పుడు తీర్చుకోలేనంత సహాయం చేశారని, దాని గురించి మా స్నేహితులు ఈ రోజు ఇక్కడ రావడం, ఫ్రెండ్స్ అందరినీ రమ్మానని మీడియా మిత్రులు, మా ఫ్రెండ్స్ కూడా చిన్నటి ఫ్రెండ్స్ అందరూ రావటం, సార్ని కలిసి చాలా ఆనందంగా వాళ్ళు కూడా సార్కి చాలా థ్యాంక్స్ అండి, మా స్నేహితుడిని మంచి పదవులు ఇస్తున్నారు, ప్రశ్నించి చెప్తాను మాతో చెప్తాడు కన్నబాబు గారు, మాజీ మంత్రి గారు చాలా బాగా చూస్తారు నన్ను, అందుకే ఆ అభిమానంతో మిమ్మల్ని తమను స్వయంగా కలటాగానే వచ్చామని చెప్పారు. అవి వచ్చిన నా స్నేహితులు, మన రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా వచ్చారండి. కొంతమంది వాళ్ళకి, మన మీడియా మిత్రులకి అందరికీ నేను ధన్యవాదాలు తెలుపు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలోనికి స్వాగతం. వైద్య కళాశాలల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో పారదర్శకంగా పనిచేస్తుంటే చూస్తూ ఓర్వలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైద్య కళాశాలలపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. పిఠాపురం మహారాజకోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ పిఠాపురం పట్టణ అధ్యక్షుడు బొజ్జా సతీష్, కొండేపూడి శ్రీను, కొండేపూడి ప్రకాష్, మడికి ప్రసాద్, సోము సత్యబాబు, కొరుప్రోలు శ్రీను, మొల్లి నాగమరెడ్డి రాజు, చెల్లూరి అశోక్, అడ్డూరి శ్రీను, గుత్తుల రామకృష్ణ, వరద సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. ఆ కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళు బిల్లులు ఇవ్వకుండా అవన్నీ ఇప్పుడు ప్రభుత్వం నెత్తిన వేసేసి ఈవేళ మీరు చేసే కార్యక్రమాలు కోటి సంతకాల కార్యక్రమాలు. ఏంటి కోటి సంతకాల కార్యక్రమం? పిఠాపురాన్ని 1000 సంతకాలు అవ్వలేదు. ఇవాళ మీరు తిరిగితే కోటి సంతకాల కార్యక్రమం చేస్తాం. ఇవాళ దానివల్ల ఏంటంటే 70 బెడ్డెడ్ హాస్పిటల్ అక్కడ PPP మోడ్లో పెడుతున్నారు, యోగా పెడుతున్నారు, ఆయుర్వేదం వైద్యం పెడతా ఉన్నారు, అదేవిధంగా పేదవారికి ఉచిత వైద్యం అక్కడ పెడతా ఉన్నారు. ఇన్ని కార్యక్రమాలు PPP మోడ్లో ఇంక్లూడ్ చేసి
ప్రజలకి ఉపయోగపడే విధంగా చేస్తూ ఉంటుంటే ఈరోజు మీరు విమర్శలు చేయడం కోటి సంతకాలు నీకు కోటి సంతకాలు అయితే 50 సీట్లు వచ్చినాయి. ఇంట్లో కూర్చొని సంతకాలు పెట్టించడం కాదు, ప్రజలు హర్షిస్తున్నారు. ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి బాధపడుతున్నాడు, ఈ కాలేజీలు ఇలాగా కట్టేస్తున్నారు, కట్టకుండా నేను వదిలేస్తే బాగుండని. ఇది కరెక్ట్ కాదు. ఏదైనా మన దగ్గర మీరు ఇచ్చిన అప్పులే దగ్గర 12-13 లక్షల కోట్లు ఉన్నాయి, అప్పులతో ఇచ్చారు. ఈ రాష్ట్రాన్ని ముందుకు నడపాలి కాబట్టి ప్రైవేటు భాగస్వామ్యం కూడా కావాలి. దానికి అనుగుణంగానే మనం వెళ్ళవలసిన ఆవశ్యకత కూడా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తూ, ఏదైతే పీపీపీ మోడ్లో చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీలు ఇచ్చారో దానివల్ల ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. దగ్గర 1000 బెడ్లు 10 కాలేజీలో 70 లెక్క చేసుకుంటే 700 బెడ్లు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. రోజుకి లేదంటే ఒక 1000 మందికి ఉచిత వైద్యం జరుగుద్ది, అంటే 10,000 మందికి రోజుకి ఉచిత వైద్యం జరుగుద్ది ఈ కాలేజీల వల్ల. అలాగే సీట్స్, గవర్నమెంట్ సీట్స్ ఎలా ఉన్నాయో మెరిట్లో ఆ సీట్స్ అన్ని కూడా అలాట్ అవుతాయి. ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోవాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి ఉందని, ఒకసారి వారికి అవగాహన లేకపోతే దీని కనెక్టెడ్ ఆఫీసర్స్ కూడా మీకు అవగాహన కల్పిస్తారని చెప్పి తెలియజేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా బిల్డింగ్ పర్మిట్ స్కీమ్ పై విస్తృత ప్రచారం నిర్వహించి ప్రజలు పథకం ప్రయోజనాలను సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సురేష్ కుమార్ సూచించారు. శనివారం తాడేపల్లి నుండి CDMA కార్యదర్శి పి సంపత్ కుమార్ తో కలిసి ఆయన నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఆస్తి పన్ను వసూళ్లు, BPS స్కీమ్ అమలు, పురమిత్ర యాప్ తదితర అంశాలను ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఆస్తులపై ఉన్న పన్ను బకాయిల వసూళ్లకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. BPS పథకం ప్రజలకు చేరువయ్యేలా విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. మార్చి 11, 2026లోగా ఈ స్కీమ్ను వినియోగించేలా కమిషనర్లు కృషి చేయాలన్నారు. సమీక్ష అనంతరం కాకినాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ KT సుధాకర్ మాట్లాడుతూ BPS పథకం పట్ల ప్రజల అవగాహన పెంచుకుని స్కీమ్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్ K. శ్రీనివాస్, ACP వెంకట్రావు, ACP శ్రీధర్ తదితర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఓనర్గా అప్లై చేసుకోవచ్చు, లేదంటే త్రూ LTP ద్వారా, లేదంటే టౌన్ ప్లానింగ్ యొక్క సహకారంతో మీరు చేయొచ్చు. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే రిజిస్టర్డ్ సేల్ డీడ్ కాపీ ఒకటి కావాలి, తర్వాత ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ EC మరియు మార్కెట్ వాల్యూ సర్టిఫికేట్ ఒకటి అవసరం ఉంటుంది. మీకు ఎగ్జిస్టింగ్ ప్లాన్ ఉంటే ప్లాను, లేదంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి మీ బిల్డింగ్ యొక్క ప్లాను, తర్వాత బిల్డింగ్ ఫోటోలు ఏ స్టేజ్లో ఉన్నాయి అనేది బిల్డింగ్ యొక్క ఫోటోలు ఉండాలి. తర్వాత స్ట్రక్చరల్ స్టెబిలిటీ అనేది ఒక సర్టిఫికెట్, కాంపిటెన్సీ ఎవరైతే ఇంజనీర్ ఉంటారో ఆ ఇంజనీర్ ద్వారా ఒక సర్టిఫికెట్ ఒకటి అవసరం ఉంటుంది. అదేవిధంగా ఇండెమ్నిటీ బాండ్ మీద మీ యొక్క సిగ్నేచర్ తోటి ఇండెమ్నిటీ బాండ్ ఒకటి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన ఫీజు వివరాల విషయంలో తీసుకున్నట్లయితే మీ కన్స్ట్రక్షన్ బేస్ చేసుకొని ఎంత డీవియేషన్ ఉందో దాని ప్రకారంగా ఫీజులు నిర్ణయించబడినాయి. దీంట్లో ముందుగా అప్లై చేసే టైంలో మాత్రం ఖచ్చితంగా అప్లికేషన్తో పాటుగా 10,000 మీరు కట్టాల్సి ఉంటుంది. దాని తర్వాత మీ బిల్డింగ్ యొక్క డీవియేషను లేకపోతే అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని దాని యొక్క ఛార్జెస్ మన గవర్నమెంట్ వారు నిర్ణయించిన ప్రకారంగా చెల్లింపు చేయవలసి ఉంటుంది. అయితే దీని విషయంలో గవర్నమెంట్ వారు మరొక రాయితీ కల్పించారు ప్రజలకు. ఏంటంటే 31/12/1997 లోపల కనుక ఉన్నట్లయితే, అంటే 97కి పూర్వం, డిసెంబర్ 97కి పూర్వం కనుక ఉన్నట్లయితే దానికి 25% తగ్గింపు అనేది ఇచ్చారు ఆ ఫీజులో. అదేవిధంగా స్లమ్ ప్రాంతాలు అయితే కనుక, స్లమ్ ఏరియాలలో ఉన్న బిల్డింగ్స్ అయితే కనుక 50% తగ్గింపు అనేది, ఏదైతే మన అనాధికార కట్టడానికి ఫీజులు ఏవైతే ఉంటాయో వాటిలో రాయితీ కల్పించడం జరిగింది. కాబట్టి దయచేసి కాకినాడ సిటీ ప్రజల్ని కోరేది ఏంటంటే మీ యొక్క అనాధికార బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఇమీడియట్గా రెగ్యులేషన్ చేసుకోవడానికి మీ యొక్క అప్లికేషన్లు దాఖలు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాము. ఇది 120 రోజులు మాత్రమే సమయం ఉన్నది. రేపు మార్చి 10వ తారీఖు ఇది అయిపోతుంది. కాబట్టి ఈలోగా త్వరపడి మీరు అప్లై చేసుకొని మీ యొక్క బిల్డింగ్స్ రెగ్యులేట్ చేసుకోవాల్సిందిగా మన నగరపాలక సంస్థ ద్వారా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారి ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. కాకినాడ NFCL రోడ్లో గల రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ సెంట్రల్ చారిటబుల్ ట్రస్ట్ భవనంలో ఈ నెల 23వ తేదీన డిజిటల్ మార్కెటింగ్ పై శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ చైర్మన్ బోడా ఆనంద్ తెలిపారు. కాకినాడలో గల రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ సెంట్రల్ చారిటబుల్ ట్రస్ట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ బోడా ఆనంద్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీన డిజిటల్ మార్కెటింగ్ పై ఉదయం, మధ్యాహ్నం 2 సెషన్స్ వర్క్షాప్ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇంట్లో ఉండి పార్ట్ టైం చేస్తూ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఆదాయం పొందవచ్చునని చెప్పారు. ఈ కోర్సు రేపు ఉదయం
పొద్దున్న 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల దాకా ఒక 4 అవర్స్ బ్యాచ్, మళ్ళీ మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల దాకా ఒక 4 అవర్స్ బ్యాచ్ కింద దీన్ని ఆర్గనైజ్ చేసాము. దీనికి డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేయాలి, దాని మీద ఆదాయం ఎలా సంపాదించాలి, ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా కోఆర్డినేటర్స్ వచ్చి చెప్తారు. ఈ అవకాశాన్ని కాకినాడ ప్రజలందరూ ఉపయోగించుకుని, యూత్ అంతా ఉపయోగించుకుని, అలాగే హౌస్ వైఫ్స్ వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ పెంచుకోవడానికి ఉపయోగించుకోవడానికి ఇది ఎంతో తోడ్పడుతుంది. కాబట్టి అందరికీ ఓపెన్గా ఇది చాలా తక్కువ నామినల్ ఫీజుతో పెట్టాము. దీనికి సంబంధించిన మిగతా విషయాలు ఏమైనా కావాలంటే మా కోఆర్డినేటర్ జయేష్ దేశాయ్ గారు కానీ, రొటేరియన్ సూర్యన్ గారు కానీ, లేకపోతే స్పెసిఫిక్గా ఈ వర్క్షాప్ ఇన్ఛార్జ్ సత్య మేడం ఉన్నారు, ఆవిడ ఫోన్ నెంబర్ 9014441047. ఆవిడ నెంబర్ నోట్ చేసుకోండి. ఈ ప్రోగ్రామ్ రేపు ఒకరోజే జరుగుతుంది. చాలా అరుదైన ప్రోగ్రాము, అవకాశం, మంచి అవకాశం. ఆవిడ ఫోన్ నెంబర్ 9014441047 సత్య. ఆవిడని కానీ మా రోటరీ ప్రోగ్రామ్ స్కిల్ డెవలప్మెంట్ కోఆర్డినేటర్స్ జయేష్ దేశాయ్ గారు కానీ, సూర్యాని గారు కానీ ఎవరైనా అడిగినా కూడా ఆ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తారు. ప్రోగ్రామ్ రేపు మార్నింగ్ సండే 23rd నవంబర్ మార్నింగ్ 9 to 1 అండ్ ఈవినింగ్ 2 to 6. తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా మాజీ తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తలాటం హరీష్ ను జిల్లా క్రికెట్ అసోసియేషన్ అపెక్స్ బాడీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ నక్కా వెంకటేష్ తెలిపారు. కాకినాడలో జరిగిన అపెక్స్ బాడీ మీటింగ్ లో ప్రస్తుత ప్రెసిడెంట్ శ్రీపతి తన వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామాను అపెక్స్ బాడీకి అందజేశారు. దాంతో అపెక్స్ బాడీ సెక్రటరీ నక్కా వెంకటేష్, వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ సర్ఫరాజ్ సవాజ్, కోశాధికారి జి అప్పారావు, ఎన్ సత్యానందం, ప్రెసిడెంట్ శ్రీపతి రాజీనామాను ఆమోదించారు. గతంలో క్రికెట్ అభివృద్ధికి ఎన్నో సేవలు అందించిన తలాటం హరీష్ ను జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పలువురు హరీష్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. సనాతన ధర్మ పరిరక్షకునిగా ప్రకటించుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో ప్రముఖ దేవాలయమైన జై గణేష్ ఆలయం ఇక్కడి అధికారుల నిర్లక్ష్యానికి 20 గంటలుగా రాత్రింబగలు చీకట్లోనే ఉండిపోయింది. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు ఆ చీకట్లోనే తీవ్ర అసౌకర్యం చెందారు. పిఠాపురం నియోజకవర్గానికి ప్రధాన వినాయక ఆలయమైన పిఠాపురం పట్నం కోటగుమ్మం సెంటర్లో ఉన్న జై గణేష్ దేవాలయానికి శుక్రవారం సాయంత్రం నుండి విద్యుత్ సరఫరాను సంబంధిత శాఖాధికారులు నిలిపివేయడంతో దేవాలయంలో చీకటి కమ్ముకుంది. విద్యుత్ కాంతుల్లో వెలిగిపోయే ఆలయం కాంతి విహీనమైంది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అవస్థలు పడ్డారు. గడువులోగా విద్యుత్ బకాయి చెల్లించకపోవడం వల్లనే విద్యుత్ సరఫరా నిలిపివేయాల్సి ఉండొచ్చని భక్తులు చెప్తున్నారు. దేవాలయానికి హుండీల ద్వారా ఆదాయం ఎక్కువగా వస్తున్న సంబంధిత శాఖాధికారులు బకాయిలు చెల్లించకుండా ఏం చేస్తున్నారంటూ భక్తులు ఆగ్రహం చెందుతున్నారు. ఇదే కాకుండా పట్టణంలో ఉన్న మరో 2 దేవాలయాలకు కూడా విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు సమాచారం. ఒక ప్రక్క దేవాలయాల అభివృద్ధి పరిచే సంకల్పంతో స్థానిక ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కోట్లాది రూపాయల నిధులు తీసుకొస్తుంటే ఇక్కడ అధికారులు మాత్రం మొద్దు నిద్ర వహిస్తూ తూట్లు పొడుస్తున్నారని భక్తులు ఆగ్రహిస్తున్నారు. దేవాలయాలకు వెలుగు లేకుండా సౌకర్యాలు పట్టించుకోకుండా భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని పిఠాపురం బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షుడు యనమండ్ర సూర్యనారాయణ డిమాండ్ చేశారు. మేము ఒకటే విన్నవించుకుంటున్నాం, ఈ పరిస్థితులు మారకపోతే మొత్తం వ్యవస్థను భ్రష్టు పట్టించిన అధికారులుగా మీరు చరిత్రలో నిలబడిపోతారని చెప్పని తెలియజేసుకుంటూ, ఇవాళ ఎక్కడ గణేశుడు 24 గంటల నుంచి చీకట్లో ఉన్నాడంటే మీ నిర్లక్ష్యం ఎక్కడ? ఇక్కడ అధికారి ఎవరు? ఇక్కడ మొత్తం పిఠాపురం అధికార వ్యవస్థ మొద్దు నిద్రలో ఉంది అని ఖచ్చితంగా చెప్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఒక అరగంట గంట ఏదైనా అసౌకర్యం టెక్నికల్ గా వస్తే అది వేరు, కానీ దేవాలయాలకు కరెంట్ లేదు. ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే ఎటువంటి పరిస్థితిలో మీ నిర్వాహకం, మీ నిర్లక్ష్యం హిందూ భక్తులను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. ఎంతసేపు కూడా మీ జీతాలు, మీ విధానాలే కానీ ఇక్కడ భక్తుల సౌకర్యాలు మీరు చిత్తశుద్ధి చేయడం లేదు అనడానికి నిదర్శనం ఇదే నిదర్శనం. దేవాలయానికి పరిపూర్ణమైనటువంటి నిధులు ఏర్పడి ఉండగా మనకి ఇక్కడ ఈ పరిస్థితి ఏర్పడడం చాలా దౌర్భాగ్యం. ఎందుకంటే ఇక్కడ ఆదాయం ఉన్నటువంటి, వనరు ఉన్నటువంటి దేవాలయం హుండీల్లో వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా మన వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఈ గుడి 24 గంటలు బట్టి స్వామి చీకట్లో ఉన్నారంటే దీనికి అధికారుల నిర్లక్ష్యం 100% అని చెప్పని తెలియజేసుకుంటూ, దీన్ని మీరు వెంటనే అధికారుల దృష్టిలోకి తీసుకెళ్లి ఇక్కడ ఎలాంటి పరిస్థితి మళ్ళీ ఏర్పడకుండా మీరు సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే హిందూ భక్తుల ఆగ్రహానికి గురవుతారని చెప్పని
తెలియజేసుకుంటున్నాను. వలసపాకల గ్రామంలో ప్రజలకు కనీస మౌలిక సదుపాయాల కల్పన కృషి చేయాలని గ్రామ ప్రజలు అధికారులను కోరారు. వలసపాకల గ్రామ పంచాయతీలో గ్రామ ప్రజల మధ్య గ్రామ సభ నిర్వహించారు. పంచాయతీ సెక్రటరీ వెంకటరత్నం సభ అధ్యక్షత వహించగా ఉపాధి హామీ పనులు కల్పించాలని, అలాగే ఫ్యాక్టరీల ద్వారా వచ్చే వ్యర్థ పదార్థాలను అరికట్టాలని, రోడ్లు, డ్రైన్లు, శానిటేషన్ అభివృద్ధి పరచాలని గ్రామ ప్రజలు వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో జీన్ శ్రీనివాసరావు, జనసేన గ్రామ కమిటీ ప్రెసిడెంట్, కేసుపైన ఏడుకొండలు టీడీపీ గ్రామ ప్రెసిడెంట్ తాతపూడి రామకృష్ణ, సలాది శ్రీనివాస్, సూరంపూడి రమణ, కొల్లుబోయిన సూరిబాబు, చల్మాజీ వీరబాబు, పెంకె వీరబాబు, ఈగల మహేష్, కొల్లా సుబ్రహ్మణ్యం, పండు నాయుడు, గంగాద్రి, ప్రజలు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. అదే కాకుండా మా ఇంటి దగ్గర అంటే వలసపాకల గ్రామంలో పోలు వైర్లు చాలా వైర్లు మార్చారు. మేము ఆల్రెడీ కరెంట్ ఆఫీస్ కూడా కంప్లైంట్ పెట్టడం జరిగిందండి. ఇప్పుడు మీ దాకా కూడా తీసుకురావడం జరుగుతుంది. వాళ్ళు చేస్తారేమో చూసామండి. మాకు గోడ ఒకే లైన్లో 6 ఇళ్ళు ఉన్నాయి. గోడ కలుపుకుని ఉన్నాయండి కరెంట్ ఫీల్డ్ అయితే. దానికైతే కొంచెం దయించి మా మీద అంటే పిల్లలు కూడా పట్టుకున్నారనే ఉద్దేశంతో పైవేసి పైప్ పెట్టాం, కానీ దానికి ఇంకా మాకు భయంగా ఉంది. కొంచెం కొంచెం ఎదరపంచి ఆ కోరమండల ఫ్యాక్టరీ వల్ల పొల్యూషన్ వచ్చి, చర్మ రోగాలు వచ్చి, పళ్ళు ఇవన్నీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ స్థానికులకు కూడా ఎవరికి కూడా ఉద్యోగాలు లేవు. బొగ్గు పరిశ్రమతో ఫ్యాక్టరీ నిర్మిస్తున్నారు. ఈ ప్లాంట్కి సైట్ ఎంత ఇచ్చారు, అందులో ఎంత పరిశ్రమ కడుతున్నారు, గ్రీన్ బెల్ట్ ఎంత ఉంది అనేది ఆలోచించాలి. అలాగే వలసపాకలకి సంబంధించి గ్రామ పంచాయతీకి సంబంధించింది 7 ఎకరాల 90 సెంట్లు భూమి ఉంది. కొంతమంది పెద్దలు గవర్నమెంట్ల యాజమాన్యం వారు కూడా ఆ స్థలాన్ని కబ్జా చేయడం కోసం చూస్తున్నారు. ఆ కబ్జా నుంచి జిల్లా కలెక్టర్ గారు, ప్రభుత్వ అధికారులు, ఎమ్మెల్యేలు కూడా దీన్ని చొరవ తీసుకుని వలసపాకల గ్రామ పంచాయతీ కాపాడాలని కోరుతున్నాం. చిన్న పంచాయతీ అభివృద్ధి ఇంటి పనులతోనే ఆధారపడి ఉంది. ఈ చెత్తను తీసుకెళ్లి వేరే చోటకి డంపింగ్ యార్డ్ చేయాలంటే 30,000 నుంచి ₹1,00,000 వరకు నెల వరకు భారం పడుతుంది. అదే ప్రజల మీద కూడా భారం పడుతుందని తెలియజేస్తున్నాం. ఏదేమైనా అఖిలపక్షం వేసుకుని గ్రామ ప్రజలుగా అందరం కలిసి అఖిలపక్షం వేసుకుని ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. కానీ ఈరోజు స్పెషల్ ఆఫీసర్ గారు రాక ఈఓ గారికి సమర్పించడం జరిగింది. అలాగని ఇవన్నీ కూడా స్పెషల్ ఆఫీసర్ గారు పరిగణలోకి తీసుకొని ఇవి ఇమీడియట్గా చేయించాలని కోరుకుంటూ, నెక్స్ట్ ఏంటంటే ఏదైతే పోరంబోకులు ఉన్నాయో అవన్నీ కొన్ని ఆల్రెడీ ఆక్రమించడం జరిగిపోయింది. ఇప్పుడుండే 183 సర్వే నెంబర్లో యాక్చువల్గా అయితే 9 ఎకరాలండి. ఇప్పుడు ఎకరం కనిపించట్లేదు. అన్నయ్య అన్నట్టుగా 7 ఎకరాల 80 సెంట్లే అక్కడ కనిపిస్తుంది. సో 90 సెంట్లు, 7 ఎకరాల 90 సెంట్లు. అదైనా సరే మనం ఆధీనంలోకి తీసుకొని ఇమీడియట్గా అక్కడ ఫెన్సింగ్ వేయడమా లేకపోతే ఏదో ఒకటి మన పరిధిలోకి ఇమీడియట్గా తీసుకోవాలి. ఎందుకంటే అది కూడా గవర్నమెంట్ల వారికి దాని మీద కనుబడింది. అది కూడా మనం కోల్పోతే ఫ్యూచర్లో ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇవ్వమని ఆల్రెడీ మన మంచి ప్రభుత్వంలో అడుగుతున్నారు. ఆ మంచి ప్రభుత్వం మన ప్రభుత్వం ఆలోచించి ఈ వలసపాకల పరిధిలో ఎవరైతే ఇల్లు లేదో వాళ్ళందరికీ కూడా అక్కడ పట్టాలు ఇప్పించాల్సిందిగా గౌరవ ఎమ్మెల్యే సమక్షానికి తీసుకెళ్ళి వారికి వినిపించాలని చెప్పి మా కూటమి నాయకులు ఈరోజు అందరం కూడా మేమందరం తీర్మానం చేసుకున్నాం. భక్తిరస సంగీత సంస్థ సత్కళ వాహినిలో శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సత్కళ వాహిని నిర్వాహకులు ఇవి కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో సత్యసాయిబాబా ఆనంద నిలయం, కనుమూరు సీతాస్వామి మరియు కుటుంబ సభ్యులచే ప్రతినిత్యం సంగీత కళాకారులతో భజన, విష్ణు పారాయణాలు, సత్యసాయిబాబా గీతాలు, వివిధ పూజలు, శాత దీపారాధన మరియు నాగన్నదొర నిర్వహణలో చిన్నారులచే సంగీత గానం, వైలెన్ అనంతరం శ్రీ ధన్య కళా నిలయం విశాఖపట్నం వారిచే శ్రీమతి అరుణస్వరూప నిర్వహణలో నృత్యం మరియు కోలాటం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సత్యసాయిబాబా ఆనంద నిలయం వారిచే జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం పిల్లలకు సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశారు. అనంతరం సంగీత కళాకారులకు సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్కళా వాహిని నిర్వాహకులు ఇవి కృష్ణమాచార్యులు దంపతులు, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. 8 రోజుల పాటు చేస్తూ మరి ఇవాళ కార్యక్రమం చక్కగా రసవత్తరంగా సంస్కృతి పాఠశాల వారికి సంగీత కార్యక్రమం, తర్వాత ఢిల్లీ కళానిలయం విశాఖపట్నం వారికి నాట్య కార్యక్రమం ఘనంగా జరిగినవి. ఈ వీటి గురించి కార్యక్రమాల గురించి మా కార్యదర్శి శ్రీ పొన్నం సత్యానంద గారి విషయాలన్నీ పేర్కొన్నారు. కాబట్టి ఆదివారం వరకు జరిగే కార్యక్రమాలకి అందరినీ ఆహ్వానిస్తూ స్వామివారి ఉత్సవాలు పుట్టబద్దికి మరి మన నివేదనగా మన కాకినాడ నుంచి జరుగుతున్న ఈ సాంస్కృతిక వేడుకలకి అందరినీ ఆహ్వానిస్తున్నామండి. అందరూ వచ్చి పాల్గొని
జయప్రదం చేయవలసిందిగా కోరుతూ 23వ తారీఖుని మరి చివరి రోజున సాయిబాబా యొక్క సత్య జయంతి పుట్టినరోజు వేడుకలు అనంతరం భారతాంజలి సంగీత నృత్య రూపం 50 మంది కళాకారులు సత్యసాయి సత్యజయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. వారం రోజులు గత 17వ తారీఖు ఆదివారం నుంచి 23వ తారీఖు వచ్చే ఆదివారం వరకు నిర్విఘ్నంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉదయం పూజలు, పారాయణాలు, సాయంత్రం సంగీత కార్యక్రమాలు, పాటలు, నృత్యాలతో సుసంపన్నం చేసుకుంటున్నాం. ఈరోజు కూడా ఆ కార్యక్రమాలు ప్రతిరోజు జరుగుతున్నాయి. కాకినాడలో ఉన్న సంస్థలు, వివిధ సంస్థల వారు, అలాగే ఇతర ఊళ్ళో ఉన్న సంస్థల వారు కూడా వచ్చి వారి ప్రదర్శన చేస్తున్నారు. సో ఈ సత్కళావాహిని వేదిక మీద అందరికీ, చిన్నారులకి, పెద్దలకి అందరికీ ఒక మంచి అవకాశం ఉంది. వారి యొక్క నేర్చుకున్నటువంటి వాళ్ళ సంగీత పరిజ్ఞానాన్ని అందరికీ పంచడానికి అందరూ సాయంత్రం ప్రతిరోజు అందరూ వస్తున్నారు, వచ్చి చూస్తున్నారు. వారు వస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మన సత్యసాయి సత్యజయంతి కార్యక్రమాలని నిర్విఘ్నంగా కొనసాగుతున్నట్టు దోహదపడుతున్నటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుతారు. మాతృత్వం కోసం ఎన్నో పూజలు, వ్రతాలు, గుళ్ళు, గోపురాలు తిరుగుతూ సంతానం కోసం పరితపించే దంపతుల విషయాలను మనం నిత్యం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. అటువంటిది వైద్యుల సూచనలను ఆచరణలో పెట్టిన ఏడల మాతృత్వ సాధన సాఫల్యం అవుతుందన్న అపురూప సంఘటన కాకినాడ నగరంలో బ్లూ రైన్ హాస్పిటల్లో ఆవిష్కృతమైంది. 5 పదులు దాటిన వయసులోనూ మాతృత్వ కళను నెరవేర్చుకున్న దంపతుల ఆనందాలకు బ్లూ రైన్ హాస్పిటల్ వేదికైంది. బ్లూ రైన్ వైద్యుల బృందం అద్భుతాలను ఆవిష్కరించారు. పెద్దాపురం పట్టణానికి చెందిన ఏలేరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ విశ్రాంతి అధికారి ఏ వీర రాఘవరావు, సూర్యవతి దంపతులకు అందమైన బాలిక 6 రోజుల క్రితం జన్మించింది. శనివారం హాస్పిటల్ డిశ్చార్జ్ అయ్యారు. సూర్యవతి మాట్లాడుతూ తనకు 52 సంవత్సరాల వయసు కలిగి ఉన్నానని, తనకు వివాహమై సుమారు 3 దశాబ్దాలు పైగా అయినప్పటికీ సంతానం లేక నిత్యము బాధపడుతుండేవాళ్లమని అన్నారు. ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు వైద్య సేవలు అందిస్తూ నిత్యము వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ వారు చెబుతున్న సూచనలు పాటిస్తూ అందమైన బాలికకు జన్మనివ్వడం తమ అదృష్టంగా భావిస్తున్నామని వైద్యుల బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ గైనకాలజిస్ట్ వి సౌజన్య మాట్లాడుతూ ఎంతో కాంప్లికేటెడ్ అయిన ఈ సంఘటనను సుఖవంతం చేయడానికి బ్లూ రైన్ అధినేత, అంతర్జాతీయ శిశు వైద్య నిపుణులు డాక్టర్ సుభాశేఖర్ రెడ్డి అందించిన సహకారంతో బాలికకు సూర్యావతి జన్మనిచ్చిందని చెప్పారు. ఈ సందర్భంగా డాక్టర్ సౌజన్యను డాక్టర్ సుభాశేఖర్ రెడ్డి సాలువాతో సత్కరించారు. ఆయన మాట్లాడుతూ శిశువు పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు ఫీడింగ్ టైంలో అనుసరించాల్సిన మెలకువలను వివరించారు. మాతృత్వం పొందడం అంటే ఎంతో అదృష్టమని, ఈ వయసులో కూడా కోరికను దంపతులు నెరవేర్చుకున్న విషయం అందరికీ ఆనందాన్ని కలిగించిందన్నారు. ఎనస్థీషియా డాక్టర్ స్వామి కూడా వైద్య సేవలు అందించడంలో అంకిత భావంతో పనిచేశారని కొనియాడారు. సో మనం చేయగలమా లేదా అనే ధైర్యం కొంతమందికి ఉండదు. కానీ ఈవిడ అలా కాకుండా ఆ 52 ఇయర్స్ అయినా కూడా ఆవిడ లేదు నాకు ప్రెగ్నెన్సీ కావాలి అనే అంత దృఢంగా ఆవిడ అనుకుంది కాబట్టి ఇంతవరకు ఆవిడ రాగలిగింది. సో ఎందుకంటే ఈ ప్రెగ్నెన్సీ మొత్తం మీద ఆవిడ చాలా కష్టాలు, అంటే ఆవిడకి ప్రతి మధ్యలో బీపీ రావడం, షుగర్ రావడం, ఆవిడకి ఎన్ని ఇంజెక్షన్స్ చేయించుకున్నా ఆవిడ చివరికి ఎలాగైనా కూడా నేను డెలివరీ మంచిగా చేయించుకోవాలి అని ఆవిడ అంత దృఢంగా కోరుకోవడం వల్ల ఆవిడ ఇలా చేయగలిగాము. సో దానికి తోడు సుభాశేఖర్ రెడ్డి సార్ కూడా ఫస్ట్ నుంచి మాకు చాలా అన్ని విషయాల్లోని ఆయన ఒపీనియన్ తీసుకుని, సో ఆవిడకి ఎప్పుడైనా షుగర్ వచ్చినా, బీపీ వచ్చినా, ఏదొచ్చినా కూడా అందరం డిస్కస్ చేసి ఇది చేయగలిగాము. సో ఇలా చేసినందుకు, అంటే ఇలా ఆవిడ ఇంత మంచిగా హ్యాపీగా వెళ్ళినందుకు అందరికీ ధన్యవాదాలు. సో మెయిన్గా నేను సుభాశేఖర్ రెడ్డి సార్ చెప్పుకోవాలి ఇది, ఎందుకంటే నాకు ఈ ఆపర్చునిటీ నన్ను నమ్మి ఆయన ఇచ్చారు అంటే దానికి నేను చాలా, ఎందుకంటే నేను ఇలా ఎప్పుడు చేయలేకపోయేదాన్నేమో. సో ఆయన నాకు అది ఇవ్వడం వల్ల నేను దాన్ని నిలబెట్టుకోగలిగాను. సో ఆయనకు కూడా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో బేబీని కూడా ఫస్ట్ నుంచి డెలివరీ అయిన వెంటనే కేర్ తీసుకుని, సో మదర్ ఫీడింగ్ వచ్చేలా చూసి, సో ఆవిడ మిల్క్ ఇచ్చేలాగా, సో అవన్నీ ఆయన ట్రైన్ చేశారు. సో ఫైనల్గా మేము అందరం కలిసి ఒక ఆ ఏజ్ ఉన్నవాడికి ఒక మంచి బేబీని ఇవ్వగలిగాము. సో మాకు చాలా ఆనందంగా ఉంది. బట్ ఏజే ఒక కాంప్లికేషన్ అయినప్పుడు ఎట్లా మేనేజ్ చేయాలనేది ఒక రిస్క్ అయింది. ఇప్పుడు ఏజ్ బికమ్స్ రిస్క్ ఫ్యాక్టర్ అయిపోయింది. ఏజ్ రిస్క్ ఫ్యాక్టర్ అయిపోయింది, బాడీ సపోర్ట్ చేస్తుందా లేదా తెలియదు, అన్ని క్రానిక్ డిసీజెస్ మనకు ఇన్వాల్వ్ అయిపోయాయి. సో అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం మదర్ ఏమో పెర్సిస్టెంట్గా నాకు బేబీ కానే కావాలనే దృఢ సంకల్పంతో ఉన్నారు. బట్ ఆ ఫిజికల్ ప్లస్ ఎమోషనల్ ట్రామాస్, ఎన్ని ట్రామాస్ ఉన్నా కూడా షీ క్యారీడ్ ద ప్రెగ్నెన్సీ ఫస్ట్ పాయింట్. దాన్ని అంతే సేఫ్గా ఇవ్వాలనేసి మేము కూడా తపన పడినాము. అదేవిధంగా నాకు అందరూ సపోర్ట్ చేశారు కదా, ఇప్పుడు మేడం 24 గంటలు మాకు సపోర్ట్ చేశారు. దాని ద్వారా ఫస్ట్ పేరెంట్స్, అసలు ఆ పేరెంట్స్ మోటివేషన్ చూసి మాకైనా ముందరికి వచ్చాం. ఎవ్రీ వన్ హ్యాస్ ఏ డౌట్ ఈ ఏజ్ గ్రూప్లో ఎట్లుంటుంది అనేసి.
బట్ సేఫ్గా వెళ్ళిపోయిన ప్రెగ్నెన్సీ అంతా సమ్ ఇష్యూస్ వర్ దే అండ్ వీ ట్రై టు రిజాల్వ్. వెన్ ద ఏజ్ బికేమ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఇట్ వాస్ సో మచ్ కన్సర్న్ ఫర్ అస్. ఆ ఏజ్ రిస్క్ ఫ్యాక్టర్ అయ్యే లోపల మాకు అందరికీ చాలా అంటే అనస్థీషియా డాక్టర్లు సర్జన్ అందరిని దగ్గర పెట్టుకుని ఒకసారిగా బేబీని సేఫ్గా తీసుకున్నాం. 34-35 వీక్స్ వచ్చిన తర్వాత మేము బేబీని సేఫ్గా బయటికి తీసుకున్నాం. 3 days ద బేబీ ఎన్ఐసీలో ఉండేది. సేఫ్గా ఆ బేబీని తర్వాత బయటికి తీసుకురాగలిగాం. నౌ ద బేబీ ఈస్ అబౌట్ టు గో ఫర్ హోమ్. డిశ్చార్జ్ అవ్వడం జరిగింది ఉండాలి. పర్యావరణం పట్ల శ్రద్ధ తీసుకోకపోవడంతో నేడు నీరు, గాలి, భూమితో పాటు అన్ని కలుషితమైపోయాయని పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎం వీరభద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ సమావేశం క్లబ్ అధ్యక్షులు డాక్టర్ టీవీ గోపీనాథ్ అధ్యక్షతన రోటరీ జాయింట్ మీటింగ్ జరిగింది. ముఖ్యంగా పాల్గొన్న బాబీ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ పట్ల శ్రద్ధ కనబరచకపోవడం వల్ల నేడు మానవాళి జీవనం ప్రమాదం అంచున ఉందని వివరించారు. అధిక ఆహార ఉత్పత్తిలో భాగంగా రసాయనాలు వినియోగించి సాగు చేయడంతో భూసారం పూర్తిగా నశించిపోతోందని, మనం తీసుకునే ఆహారం కూడా కలుషితమై కొత్త సమస్యలకు దారితీస్తోందని బాబీ అన్నారు. రోటరీ ఎలైట్, రోటరీ గ్రీన్ సిటీ, రోటరీ సెంట్రల్, రోటరీ స్మార్ట్ సిటీ ప్రతినిధులు అందరూ కలిసి ఎం వీరభద్రారెడ్డిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి డాక్టర్ సానా ప్రవీణ్, కోశాధికారి ఉదయ్ చక్రవర్తి, తాళ్ళూరి శ్రీనివాసరాజు, బ్లూ స్టార్ రవి, చెలికాని సూర్యారావు, ఉమామహేశ్వరరావు, నల్లమిల్లి మాచారెడ్డి, చిరంజీవి రెడ్డి, ప్రముఖ న్యాయవాది స్వామి శేఖర్, బమ్మిడిపాటి శ్రీకృష్ణ, మాజేటి పవన్, డాక్టర్ గొడవతి సత్యమూర్తి, డాక్టర్ పరశురాం, లంకా సాయిబాబు, సత్యరవిరెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడండి చెప్పి క్లబ్కి పిలవడం జరిగింది. అయితే మనకి 7 areas ఆఫ్ ఫోకస్లో ఎన్విరాన్మెంట్ గురించి చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు ఉన్నాయి మాట్లాడదామని చెప్పేసి నేను అనుకుని ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడదామని చెప్పాను. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, రొటేరియన్స్గా లేకపోతే మ్యాండేటరీకో ఇది జనరల్గా మీటింగ్లు పెడతా ఉంటాం అదే టాపిక్ మీద. కానీ రోటరీలో ఉన్నందుకు 7 avenues ఆఫ్ సర్వీస్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అది ఎప్పుడు మాట్లాడుకున్నా, సంవత్సరం మొత్తం మీద ఎప్పుడు మాట్లాడుకున్నా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మన చుట్టూ ఉన్నటువంటి సమాజానికి కూడా దాని గురించి తెలియజేయవలసినటువంటి అవసరం. కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామం వెలమల తూరంగి గ్రామాలయం వద్ద గత 4 సంవత్సరాలుగా అయ్యప్ప భక్తులకు 41 రోజుల అన్నదానం నిర్వహించిన అన్నదాన కమిటీ సభ్యులను తూరంగి గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జక్కి అప్పారావు అభినందించారు. వెలమల తూరంగి రామాలయం వద్ద తూరంగి తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు జక్కి అప్పారావు ఆధ్వర్యంలో అయ్యప్ప అన్నదానం కమిటీ సభ్యులను దుస్సాలువతో పూలమాల వేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జక్కి అప్పారావు, కన్నూరి నూకరాజు మాట్లాడుతూ గత 4 సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా అన్నదానం కమిటీ సభ్యులు ప్రతిరోజు 450 మంది అయ్యప్ప భక్తులకు అన్నదానం నిర్వహించారని అన్నారు. అయ్యప్ప ఆశీస్సులతో భక్తులకు అన్నదానం నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో సురల సీతారాం, బొజ్జ సాంబశివరావు, కన్నూరి నూకరాజు, అయ్యప్ప స్వామి అన్నదాన ట్రస్ట్ సభ్యులు గండివాసు, కన్నూరి మహేష్, రొంగల బుజ్జి, బండారు అశోక్, బొల్లం శ్రీనివాస్, మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు. స్వాములుగా 5 స్వాముల ఒక ట్రస్ట్గా ఏర్పడి ఇక్కడ కాకినాడ రూరల్ ఎలమల తూరంగిలో ఓ ట్రస్ట్గా ఏర్పడి మొదటి 4 సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వాములకి 41 రోజు మండల దీక్షలు తీసుకొని 41 రోజులు స్వాములకి భోజనాలు, మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేశారు. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా ముందు ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో మా స్వాములతో పాటు మా ఆడపడుచులందరూ కూడా వెనకాల ఉండి ఎంతో సేవ చేశారు. ఆ సేవ అలా చేయబట్టే ఈ కార్యక్రమం ఎలా ముందుకెళ్ళింది. కాబట్టి భవిష్యత్తులో మా పిల్లలందరూ కలిసి ఇంకా ముందుకి మంచి కార్యక్రమాలు చేయాలని ఆ అయ్యప్ప స్వామిని కోరుకుంటున్నాను. కోదండరాముని స్వామిని వేరుకుంటున్నాను. జై శ్రీరామ్. కోదండరామాలయం నిర్మించిన దగ్గర నుంచి ఇక్కడ గత 4 సంవత్సరాలుగా ఇక్కడ స్వాములకి అందరికీ 41 రోజు అన్నదానం జరుగుతుంది. సుమారు 400 మంది 450 మంది వరకు రోజు అన్నదానం పెడుతున్నారు. ఇక్కడ అందరి సహకారంతో అందరితోనే వాళ్ళ ట్రస్ట్గా ఒక 6 స్వాములు నిలబడి ఒక ట్రస్ట్ కింద ఉపయోగించి ఈ 41 రోజు దీక్షకి భోజనాల కార్యక్రమం సక్రమంగా చేసి ఇక్కడ ఆడవాళ్ళు, ఈ స్వాములు అందరూ ఈ తూరంగి గ్రామస్తులే. ఈ తూరంగి గ్రామస్తులు అందరూ ఏకదాటిగా చేస్తున్నారు కాబట్టి ఈరోజు అందరికీ తెలియాలా ఇలా ఇంకా అభివృద్ధి అవ్వాలన్న కోరిక మేరకు మేము ఇక్కడ ఈ సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ స్మార్ట్ సిటీలో మెప్మా ఆధ్వర్యంలో జాబ్ మేళా, ఎంపికైన అభ్యర్థులకు ఆఫర్ లెటర్లను అందించిన సిటీ ఎమ్మెల్యే వనమాడి.
ఓటరు జాబితాల ప్రత్యేక సంక్షిప్త సవరణకు సమాయత్తం కావాలి. అధికారులకు డీఆర్ఓ జె వెంకట్రావు ఆదేశాలు. లేబర్ కోడ్ల అమలును వ్యతిరేకిస్తూ కేంద్ర కార్మిక సంఘాల ధర్నా. కేంద్రం ఇచ్చిన ఆదేశాల పత్రాలను దగ్ధం చేసిన నాయకులు. కాకినాడ పరిశుభ్రత కోసం ప్రజల సహకారం అవసరం. కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్ సుధాకర్ పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.